మధ్యల యాదగిరి అనే నేను, నాకిప్పుడు 40 సంవత్సరాలు. అందులో 20 సంవత్సరాలు నా జీవితం పోరాటమే. అడుగడుగున ఆరాటంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి. దానికి కారణం మా అమ్మ, నాన్న అనబడే అనసూయ చెన్నయ్య, మా పెద్ద నాన్న కిష్టయ్య గారికి సంబంధించిన విషయాలు. మా నాన్నగారేమో ఐటీఐ ఫిట్టర్, వెల్డర్, గ్యాస్ కట్టర్ బెంగళూరులో చదివి వచ్చి రాగానే శ్రీశైలం, సాగర్, విశాఖపట్నం, వనపర్తిలో జాబ్ చేసి 4 సార్లు రిజైన్ చేయడం జరిగింది. దానికి కారణాలున్నాయి. కానీ నిజ జీవితంలో ఫెయిల్యూర్గా మిగిలిన వైనం అది ఆయనకు జరిగిన అన్యాయాల, ఆయన మనస్సులో తప్పిదమా తెలియదు నాకప్పుడు. కట్ చేస్తే పేదరికం. అప్పటి నుండి 20 సంవత్సరంలో పేదరికమే. కానీ పేదరికం తెలియనివ్వని మా నాన్న అమ్మల పోరాటం నిరూపమానం. నేనిస్తున్నాను వారికి వందనం. 1996 ఆ ప్రాంతంలో అన్న అయినటువంటి చెన్నకిష్టయ్య గారు, ఆయనకు ఒక కొడుకు, ఒక బిడ్డ, మధ్యల లక్ష్మీనారాయణ, మధ్యల వెంకటమ్మ అనబడే వారిద్దరూ కిష్టయ్యకు అనారోగ్యం బారిన పడి అతని కూతురు పెళ్లి చేయడానికి సిద్ధపడిన సమయంలో అతని కుమారుడేమో లేడు, హైదరాబాదులో ఉన్నాడు. చిన్నప్పుడే వెళ్ళిపోయాడు. మా నాన్నను ఒప్పించి నాకు సాధక బాధకాలు వచ్చింది అంటే అన్న కోసం సరే నా దగ్గర ఉన్న ఎంతో సొమ్మును ఇవి కలిపి 3,000 3,500 ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. మధ్యల చెన్నయ్య డబ్బులు ఇచ్చాడు. మధ్యల చెన్నకిష్టయ్య లెటర్ రాసి 20 రూపాయల స్టాంప్ బ్యాడులో అప్పుడు 2.5 గుంటల భూమి అమ్మాడు. మా నాన్న ధర్మం. ఆయన మా నాన్నను ఒప్పించి, మా అమ్మ ఎంతో బాధతో ఉన్నా కూడా ఎందుకు ఈ తలనొప్పి అని ఆలోచించిన వైనంలో మా నాన్న ఇక్కడ అన్నకు సమస్య తీర్చినట్టయితది, మనకొకటి వచ్చినట్టయితది అని ధర్మం కోసం నిలబడితే ఆ ధర్మం దారి తప్పింది. ఎలాగంటావా? వాళ్ళ అన్న మధ్యల చెన్నకిష్టయ్య చనిపోయాడు. వెంకటమ్మ పెళ్లి అయిపోయింది. ఈ 2 జరిగిన తర్వాత 3,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ మధ్యల ఆగమనం. తండ్రికి అన్నం పెట్టని ఆ యొక్క కుమారుడు చివరకు దశదిన కర్మలు కూడా మధ్యల చెన్నయ్య గారే చేశారు, కిష్టయ్య తమ్ముడైనటువంటి. అలాంటి లక్ష్మీనారాయణ వచ్చి మా నాన్నను, చెన్నయ్య మీరు ఎలా తీసుకున్నారు ల్యాండు, అట్లాంటివి నాకు సంబంధం కాదు అని చెన్నకిష్టయ్య దగ్గర ఉన్నటువంటి పేపరు ఎవరికి చెప్పకుండా తీసుకువెళ్లడం జరిగి బెదిరిస్తే మళ్ళీ 3,000 రూపాయలు లక్ష్మీనారాయణకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వెంకటమ్మ, లక్ష్మీనారాయణ అటు తర్వాత ఎర్రారం నుంచి ఒకరో ఇద్దరో వచ్చి ఆ సందర్భంలో పెద్ద మనుషుల సమక్షంలో తీసుకొని వెళ్ళడం జరిగింది. కట్ చేస్తే మొన్న 4 సంవత్సరాల తర్వాత క్రితం జరిగిన ధరణి ల్యాండ్ సర్వేలో మాకు రావాల్సిన వాటా డబ్బులు 6,000 రూపాయలు ముట్టినవి. కానీ ల్యాండ్ మాత్రం 1 ఎకరమే రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి లక్ష్మీనారాయణ చాలా డబ్బులు విఆర్ఓ, ఎంఆర్ఓలకు ఖర్చు పెట్టుకొని ఆయన హైదరాబాదులో కూడా ఇలాంటి కబ్జాలే పాల్పడ్డాడని తర్వాత నాకు అర్థమయ్యింది. చేసుకున్నాడు 1.5 ఎకరం పొలం పట్ట లక్ష్మీనారాయణ. ఇలా మోసం చేసి మాకు దక్కాల్సిన 1.5, 20 గుంటల పేర ఉన్నటువంటి కిష్టయ్య పేర కావాల్సింది అయ్యింది. మధ్యల చెన్నయ్య కూడా, కిష్టయ్య తమ్ముడైనటువంటి చెన్నయ్య గారు కూడా 8 సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది. అలాంటి మాకు దక్కాల్సిన ల్యాండు గత 30 సంవత్సరాలుగా 1996, 94 ఆ ప్రాంతంలో కొనడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. అప్పటి రామకిష్టయ్య, రామస్వామి, రాములయ్య, పరశురాములు, కుర్మయ్య అనబడి ఆ వ్యక్తులు సాక్ష్యాలుగా నిలబడ్డాయి. దానికి పేపర్లే నిదర్శనం. ఆలోచించండి నా తెలంగాణ రాష్ట్ర ప్రేక్షక మహాశైలైనటువంటి దైవ సమానుల్లారా, నాకు అండగా నిలబడాల్సిన సమయం మీకు ఆసన్నమైనది. ఒక నిరుపేద నిబడీకృతమైన ఒక అక్షరాస్యుడి యొక్క జీవన గాథ, పోరాట గాథ ఇదే. అలా జరిగినటువంటి సిచ్యువేషన్ కట్ చేస్తే మోసం జరిగిందని మధ్యల చెన్నయ్య
ఏకైక కుమారుడు యాదగిరి తెలుసుకోవడం జరిగింది. అంతకు మునిపే 4-5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడి విఆర్ఓ గారికి, గ్రామంలో ఉన్న పెద్దలకు, చిన్నలకు, ఇంటి పక్క వాళ్లకు, పొలం పక్కల వాళ్లకు ఎంత విన్నవించినా విన్నట్టే విన్నారు కానీ ఎక్కడ సపోర్టు రాలే, ఎక్కడ ఆదరణ రాలే. కారణం లక్ష్మీనారాయణ అనబడే అతను చిన్న చిన్న ప్రలోభాలకు లొంగించి అతను చేసిన తాయిలాలకు సిద్ధపడిన వ్యక్తులు మధ్యలో యాదగిరికి ఎవ్వరు సపోర్టు రాలే. చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నటువంటి మధ్యల యాదగిరి చాలా విషయాలు చాలా స్పష్టంగా, క్లియర్గా అక్కడే చదువుకుని తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి విలువలు, ఎథిక్స్ అదే పవన్ కళ్యాణ్ లాగా, చెగువీరలాగా పాటించినటువంటి వైనం ఇతనిలో ఉంది. కానీ జరగాల్సిన అన్యాయం జరిగింది. ఎవ్వరు సపోర్ట్ ఇయ్యలేదు. ఉల్పర గ్రామం, వంగూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా వాసిని అయిన నేను విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ అప్పటిగారులకు విన్నవించిన సమస్య క్లియర్ కాలేదుగాక చివరికి నిట్టూర్పు, నిస్సహనం, చాలా బాధతో, ఆవేదనతో రగిలిపోతున్న ఈ యాదగిరికి ఆర్ద్రనాదాలు, ఆకృత్యాలు ఎంతో కుమిలిపోయినాయి. నమ్మండి ప్రేక్షక మహాశయులారా, ఇప్పుడు కన్నీళ్లు కూడా రావడం లేదు, కుమిలిపోవడం జరిగింది. ఎంతో గొప్ప చదువు దారి తప్పి వెళ్ళిపోయింది. అలాంటి సందర్భంలో నాకు అన్యాయం జరగకపోగా నాకు వచ్చిన ఎకరం పొలం, ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి ఎకరం పొలం కూడా కబ్జా చేసినట్టు నటిస్తూ లక్ష్మీనారాయణ ఎవరికో ఇస్తూ నన్ను బెదిరిస్తున్నాడు. ప్రాణ సంకటంగా మారిన వైనం నన్ను కలచివేతకు గురి చేస్తుంది. మన్నీ మధ్యనే జనరల్ జైల్ రిక్రూట్మెంట్ జరిగితే 40 సంవత్సరాల తర్వాత కనీసం చదువుదామన్న కసితోని, కృషితోని వచ్చినప్పుడు నేను రామయ్య ఇన్స్టిట్యూట్లో ఉంటే ఈవెన్ వంగూరు మండల్లో కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి నా చదువుకు ఆటంకాలు పరిచిన వైనం నన్ను ఎంత తలుచుకున్నా నా గుండె బాధ ఎవరు వినలేరు మిత్రమా, అర్థం చేసుకోండి ప్రేక్షక మహాదేవుల్లారా. నన్ను ఒడ్డుకు చేర్చేనా, నా సంకల్పం గెలిచేనా అని అనుకుంటున్న తరుణంలో నా గ్రామం ఉల్పరా కట్ చేస్తే నేనేమో చదువుకునే వ్యక్తిగా, పైగా మంచి రచయితను. మొన్న ఈ మధ్యలోనే జనరల్ జైలు కూడా తక్కువ మార్కులతో మిస్ అయింది. తెలుగులో 3000 పైన పాటలు రాయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు మిత్రులారా, ఆలోచించండి. తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలారా, ప్రేక్షక మహాశయులారా, దైవ సమానులారా, ఒక పేదవాడి దీనగాథ ఇది. పాటలు రాయడం జరిగింది, పాడుతాను కూడా. ఇట్టి సమస్యకు మా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి ద్వారా మా ప్రాంత నివాసి నల్లమల్ల ముద్దుబిడ్డ, ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య 2వ పాలమూరు ముద్దుబిడ్డగా తెలంగాణ ప్రాంతానికి సీఎంగా అవ్వడం జరిగింది కూడా. 10 కిలోమీటర్ల దూరంలో ఉండే మా ముఖ్యమంత్రి గారికి నాదొక విన్నవిస్తున్నాను. ఎన్ని తిరిగినా, ఎన్ని ఆర్తనాదాలు చేసినా నా సమస్యకు సొల్యూషన్ దొరకటం లేదు. కుమిలి కృషించి ఒక ఆలోచన వచ్చింది. ఇదే యూట్యూబ్లో నా బాధను వెళ్ళగక్కితే, ఇదే ఈ దీనగాథను ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రజలు సబ్స్క్రైబ్ కొడితే ఎప్పుడో ఒకసారి ఆ పవన్ కళ్యాణుడికి, ఈ రాష్ట్ర దైవ సంబోధకులైనటువంటి మా రాష్ట్ర శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి చేరుతుందని ఆవేదనతో, ఆర్తనాదాలతో విన్నవిస్తున్నాను. ఆ చేరే క్రమంలో వారి మంచి మనస్సులో మాకు న్యాయం చేయించాలని వేదనతో, ఆర్ద్రతతో ద్రవీభించిన బాధాప్త హృదయంతో వేడుకుంటున్నాను సార్ మిమ్మల్ని. నాదొక విన్నపం సార్. ఈ చదువుకునే ఒక రచయితకు ఏదో ఒక రోజు మంచి అవకాశం దొరుకుతుంది కానీ మా నాన్న, మా అమ్మ పెట్టిన నిజాయితీ డబ్బులు గంగలో వచ్చిన పాలైనాయి సార్. దుందుబి కొట్టుకుపోతున్నట్టే ఎన్నో సమస్యలు. 20-25 సంవత్సరాల డబ్బులు వృధా. మా నాన్న శ్రమ, మా అమ్మ శ్రమ, నా శ్రమ, మా కుటుంబీకులది ఎంతో పోయిందిగాక నా చదువంతా వృధా అయి 20 సంవత్సరాల జీవితం అలా తృణప్రాయంగా పోయింది. ఒకవైపు ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ, ఒకవైపు ల్యాండ్ సమస్యలు, ఒకవైపు మా ఇంట్లో 2 ఆడపిల్లలు, నా కడుపులో 2 ఆడపిల్లలు. వారి పెళ్ళిళ్ళైనాయి. నాకు 2 చిన్న పిల్లలు. ఒకరికేమో దివ్యర్షిని అనబడే మా పాపకి చాలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఎక్కడ తట్టుకోవాలో ఏమి చేయలేనో బాధ చాలా హృదయం కలచివేస్తుంది సార్. మన్నించండి సార్ మా ఆహ్వానాన్ని. ఎప్పటికైనా మా వేదనను మీ గుండెకు తాకుతుందని
నా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ యొక్క ప్రేక్షక మహాశయులు చేరవేస్తారని ఏదో ఒక ఆశతో కొండారెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో ఉండే ఉలుపర గ్రామం, మండలం వంగూరు, కల్వకుర్తి తాలూకా, అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ ప్రాంతమైనటువంటి ఈ రాష్ట్ర రచయితకు ఈరోజే కాళోజీ జయంతి సార్. ఆ సిరాలో ఎలా నడిచిందో ఈ సిరాలో కూడా కవితలు, పాటలు అలాగే నడుస్తాయి సార్. మీరు నమ్మితే ఏ నాటికైనా మీకు చేరేనా, నా ధర్మం గెలిచేనా, ఇదే నా ఆలోచన. దీనికి యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజలు సహకరించాలని అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తండ్రి సమానులు, సోదరులు, సోదరీమణులు, దైవ సమానులందరూ చేరేదాకా లైక్స్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా దైవ సమానులు ముఖ్యమంత్రి గారికి చేరి నా ధర్మం గెలవాలి. అది కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాతనే. నాది అధర్మం ఉంటే నాకు అవసరం లేదు, ధర్మం ఉంటే నాకు గెలవాలి. అట్లాంటి విషయాలు మీ యొక్క మంచి మనసుతో, గొప్ప మనసుతో మమ్మల్ని మా యొక్క జీవితాలకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాం సార్. మా యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారికి మీ ద్వారా వారికి చేరవేసి ఆడియోనో ఎట్లోనో మా యొక్క సమస్యను విన్నవించి, ఇలాంటి సమస్యలు మా విలేజే కాకుండా ఈ రాష్ట్రమంతా ఇలాంటి ధరణి సమస్యలే ఉన్నాయి సార్. డబ్బులకు దండుకొని అప్పుడు జరిగినటువంటి సమస్యలు విఆర్ఓ ద్వారా, వారి ద్వారా చాలా ఉన్నాయి సార్. పైన ఏం జరిగిందో కానీ గ్రామంలో చాలా సమస్యలున్నాయి. అటువంటి సమస్యలకే ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ప్రగతి భవన్లో వెళ్దామంటే అక్కడ పని చేస్తే తప్ప, ఏదో క్లాసులు చెప్పుకుంటే తప్ప బతకలేనిది. ఒకవైపు పాటలు రాయాలి, చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, ఒక ప్రొఫెసర్ కావాలి, సి నారాయణ రెడ్డి గారిలాగా అన్న కలలు నా లోపల కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి. నా బాధాప్త హృదయంతో మీకు వందనం చేస్తున్నా సార్. మీ పాదాల చెంత నా మనస్సు ఉంచుతున్నా. మీకు ఏదో ఒక రోజు చేరుతుందని నా ఆశయాలు, నా ఆచరణలు భగవంతుడు మీ దగ్గరికి తీసుకొస్తాడని నేను దండం పెడుతూ మీకు విన్నవిస్తున్నా సార్. నా ఆశయాలు ఏదో ఒక రోజు మీకు చేరాలని నా గుండెలో నింపుకున్న భావాన్ని నా ప్రాంతం కోసం, నా కన్న తల్లి కోసం, నా మాతృవేదన, నా గ్రామం కోసం నేనెంతో దార్శనికుని సార్. నా దేశం కోసం, తను పెంచిన నా దేశం కోసం అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగ విలువలకు పాటు నిలవండి సార్. ఇదే నా ఆర్ద్రత, ఆవేదన. ఇది సాధిస్తే నేను ఛేదించలేనిది లేదు సార్. ఏనాటికైనా నా గాత్రం సరిగమలు ఒక గోరటి వెంకన్నలాగా, ఒక గద్దరులాగా, ఒక చెగువీరలాగా, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ఆశయ సాధకుని సార్. నన్ను నమ్మండి. నీకు సెల్యూట్ సార్. మీకు వందనం. నా కన్నీరు స్వచ్ఛమైంది, నా మనసు స్వచ్ఛమైంది సార్. నా విప్లవ భావాలు అంతే పవర్ఫుల్ సార్. ఇంతటితో ఆగదు నా ధర్మ యుద్ధం. ఏనాటికైనా దీన్ని వదిలిపెట్టను సార్. ఇది నా సమస్యగా విన్నవించకుండా గ్రామంలో ఉండే చిన్న సమస్యలను కూడా మీ కాళ్ళ ముందు పెడుతున్నాం సార్. మా నల్లమల్ల నివాసిగా మీరు ఇది చేస్తే దైవ సమానులుగా ఈ ప్రాంతంలో మిగిలిపోతారు సార్. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు బాగుపడి మీరు భావించినటువంటి లక్ష్యం నెరవేరుతుందని భావిస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కాళోజీ, జై సినారే. కవులు, కళాకారుల ద్వారా మీకు తెలియజేస్తున్నా సార్. నేను ఒక ఆశ్రిత కులానికి సంబంధించిన సాహితీవేత్తను సార్. నా పేరు మధ్యల యాదగిరి, ఉల్పర గ్రామం సార్. జై హింద్, జై భారత్, జై జగవీర. మధ్యల యాదగిరి అనే నేను ఇప్పటికీ పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. మొన్ననే దగ్గరకు వచ్చి జేఎల్ తెలుగులో సాహిత్యం చాలా ఇష్టం సార్. జనపదాల మీద రాయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. స్పృహ 7-8 సంవత్సరాల నుంచే ఉన్నది, కానీ 17-18 సంవత్సరాల్లో చాలా ఎక్కువై ఎక్కడ ఓటములున్నాయో అక్కడ నిలబడే తత్వం నాది సార్. నిలబడ్డాను. నా పాటలు 3000 పైన రాయడం జరిగింది. ఎప్పుడైనా అవకాశం ఇచ్చిన రెండో విషయం ఏమంటే సార్, నేను ఏనాటికైనా పిహెచ్డి డాక్టరేట్ పొందాలి, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవ్వాలనేది నా సంకల్పం సార్. ఆ సంకల్పానికి అమ్మా నాన్న, గురువుల అండదండలు, ఆ ప్రకృతి, మా కన్న ఊరు, ఈ రాష్ట్రం, దైవ సమానులు మీరు ఏదో ఒక రూపకంగా మాకు అండదండలు దొరికి విజయం సాధించి ఈ రాష్ట్రంలో నా పాత్ర ఉండాలని, అది దేశానికి కీర్తి తేవాలని, ప్రపంచంలో నిలవాలని ఆశిస్తూ పాదాభివందనం సార్. జై హింద్.